ఓలతనం పోతే బోకే చేతికత్తది మళ్ళీ ఓడన్ని ఎత్తుకపోతారట ఈ హాస్టల్ ముందు మన ఇంటికాడ బిన్ ఉండదు కానీ బిన్ ఉండదు ఏముండదు ఉత్త రోడ్ మీద పడేస్తాం మరి దగ్గర నర్సలు పెట్టదురా ఈ బిల్డింగులలో మంది ఉంటారా ఉంటాను నడిపిరా దించానే దించు నడిపి దిగురా బొండ నడు అత్తకు బరువు అవుతావు నడు వెరీ గుడ్ నమస్తే పబ్లిక్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎట్లున్నారు అందరూ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ యువన్ గ్రేట్ సో ఫ్రెండ్స్ యువన్ గాడు ఇంటి దగ్గర పడుకుంటలేడు వాడు పడుకునే టైం అయింది వీళ్ళ పండుకోకపోతే మళ్ళీ సతాయిస్తాడు సో వాడు పడుకోవాలని చిన్నగా ట్రిప్ వేద్దామని అందులో బేబీ సీట్లో కూర్చుండబెట్టి పోతున్నాం అంటే మా బడాడికి జాబ్లో కూడా డ్రాప్ చేస్తాం మా అమ్మ నేను మంచిగా తిరిగి వస్తాం ఓకేనా లెట్స్ గో బొండా లెట్స్ గో చెప్పు ఓకే లెట్స్ బాయ్ బాయ్ లెట్స్ గో పోతున్నా నాని మరి బాయ్ 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 చాయ్ జాబ్ కోవద్దా అది పెట్టా వెరీ గుడ్ నీకు ఇస్తుందా సెకండ్ సరే అత్త వస్తుంది ఫ్రెండ్స్ మా బడగాడి వర్క్ వెళ్ళిండు సో ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం యువన్ ఎటు వెళ్తున్నాం మనం అమ్మ ఎటు పోతున్నాం ఇంటికి ఇంటికేనా ఇంటికి తిరగద్దా నిద్ర పట్టినంటే ఈ నిద్రకు వచ్చేసిండు చిన్న ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం ఓకే సో ఫ్రెండ్స్ మన బడాగానే డ్రాప్ చేసినాం కదా యువన్ బొండ పడుకుంటాడు కావచ్చు అని ఒక 2-3 రౌండ్లు వేసిన బట్ వాడు పడుకోలేడు పడుకోకుండా మళ్ళీ యాక్టివ్ అయ్యిండు సో మనం కూడా అమ్మతోని టైం స్పెండ్ చేద్దామని చిన్న ఇట్లా ఒక వాటర్ సైడ్ వ్యూకి తీసుకొని వచ్చిన సో అమ్మకి ఇప్పుడు ఆ వాటర్ సైడ్ వ్యూ చూపిస్తా దా అలే బజ్జుకోరా అంటే బజ్జుకోలేవు దొంగ నేను కాదు ఇటురా అమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ నేను అమ్మ అండ్ యువన్ బొండ ఇక్కడే స్పెండ్ అయిపోతున్నాం మంచిగా ప్రశాంతంగా స్పెండ్ చేస్తాం ఓకేనా మనం ఫస్ట్ నువ్వు రాగానే ఒక ఫెర్రీలో పోయినాం గుర్తున్నా బోట్లో పడవల సో ఆ పడవలు వచ్చి ఆగుతాయి అన్నట్టు సేమ్ అప్పుడు ఆడ ఎక్కినాం ఈడు సేమ్ అంతా ఈడ కూడా వస్తాయి ఈ నుంచి వేరే ప్లేస్లలో తీసుకెళ్తాయి ఇప్పుడు వచ్చి ఈడ దిగుతారు కదమ్మా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటే నడుచుకుంటూ అవుతారు వేరే ఏరియాలు ఉన్నదనుకో మళ్ళీ బస్ వస్తుంది ఇక్కడికి ఇంతకుముందు వచ్చింది మళ్ళీ బస్ ఎక్కి వెళ్తారు గట్లా ఎక్కేయాల మళ్ళీ పడవ ఎందుకే మొన్న లాస్ట్ పోతున్నావు కదా ఒకసారి ఎక్కువ ఏం లేదు అవునని బస్సులు లెక్కనే పడవలున్నాయి ఎందుకు ఇన్ని పడవలకి ఇట్లా ఉంటాయంటే సిటీ మొత్తము సముద్రం పక్కకు ఉంటుంది కదా సో నువ్వు సముద్రం మీదనే సిటీ ఉన్నట్లు ఉంటుంది ఇప్పుడు మన బస్సులు ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకుపోతాయి కదా సేమ్ అట్లా పడవలు అన్నట్టు ఈ నుంచి అటు సైడ్ పోవాలా అక్కడ సైడ్ ప్లేస్ ఉంది కదా ఈ నుంచి అటు సైడ్ పోవాలంటే మొత్తం తిరిగి పోవాలి అంటే పడవల మీద పోతే డైరెక్ట్ అటు వెళ్ళిపోతాడు కదా ఇట్లా సో అందుకని పడవలు అన్నట్టు బోట్ చూడు బోట్ ఏమైంది ఏంటి స్ప్లిట్ పోతుండన్నా
అది సపరేట్ బోట్ అన్నట్టు. ఇవేంటంటే ఈ పెద్ద పడవలు ఉన్నాయి ఇప్పుడు, ఇలా పబ్లిక్ ఎక్కించుకుంటా దించేస్తారు అన్నట్టు, ఎక్కించకపోతారు దించేస్తారు. ఇవి గవర్నమెంట్ ఇక. ఇప్పుడు ఆడు స్పీడ్ పోతుండే ఇప్పుడు, అది సపరేట్ ప్రైవేట్. ఇది ఆడదాడికే ఇక కొనుక్కొని మంచిగా లైసెన్స్ తీసుకొని అటు ఇటు మంచిగా తిరుగుతారు ఇక నీళ్ళ పైన. ఇది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ గంతా. ఇప్పుడు మనం బస్ టికెట్ తీసుకుంటాం ఇప్పుడు, బస్ ఎక్కితే సేమ్ అట్లనే దీనికి కూడా ఉంటుంది అన్నట్టు. ఆ టికెట్ ప్లేస్లో ఏంటంటే ఒక కార్డు ఉంటుంది అన్నట్టు, మన ఏటీఎం కార్డు లెక్క. సో దాంట్లో పైసలు ఉంటే ఇప్పుడు ఆయన గడ ట్యాప్ చేస్తుంది, అట్లా ట్యాప్ చేస్తే దాంట్లో కట్ అయిపోతాయి గట్లా. నీకు పడవ ఎవరు నడిపిస్తారో చూపిస్తా. పడవ పోతుంది చూసినావు, పడవ ఎక్కినావు, కానీ అది ఎవరు నడిపిస్తారో ఎప్పుడు చూడలేవచ్చు. ఇక్కడ మీద వైట్ ఆయన కనిపిస్తుండా, వైట్ డ్రెస్ అయినా ఆయననే నడుపుతాడు ఇక. పడవ పోతుంది చూడండి, పడవ చూడు ఎట్లా పోతుంది. పోయింది పాయ్. ఎట్టిపోయింది షిప్, ఎట్లా లేచినాయి చూడని వాటర్. అవునాని మరి గిట్లా మరీ దగ్గర సలు పెట్టదురా. బిల్డింగులలో మంది ఉంటారా? ఉత్తాను ఉన్నాయి ఉంటారు మంది, అవి ఇల్లులే అన్నట్టు ఇక మంది ఉంటారు సేమ్ ఇప్పుడు మనం ఉన్నట్టు. ఇంత దగ్గర సేమ్ అంతే ఇక. చలికాలంలో చలి పెడుతుంది, ఎండాకాలంలో ఎండ కొడుతుంది, కానీ వాళ్ళకి ఎంత మంచి లొకేషన్ ఉంటుంది ఇప్పుడు. కోనేరు అంటే గింతే ఉంటుంది రా నాని, గిట్లనే ఉంటుంది కోనేరుగా సేమ్ ఇట్లనే పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మా అమ్మాయి ఇది యూజ్ ఏంటంటే, మన ఇండియాలో టెంపుల్స్ దగ్గర కోనేరులు ఉంటాయి ఇప్పుడు, ఇది యూజ్ కోనేరు అనుకుంటుంది. ఏం వస్తలేదు, ఏం కదా. కార్ బంద్ చేయనట్టున్నా నేను. అమ్మాయి దీంట్లో మొత్తము కింద అన్ని హోటళ్ళు, ఈ పైన అన్ని ఇల్లులు, మంది ఉంటారు వీటిలలో బిల్డింగ్లో. మంచిగా ఉంటుంది లొకేషన్, వాళ్ళందరికీ మంచిగా బాల్కనీలకు రాగానే ఎంత మంచిగా లొకేషన్ కనబడుతుంది. ఓ ఏమైందిరా బొండా, లాలనా దా ఇస్తుందా ఇట్రా. యువన్ గారు బాటిల్ తీసుకొని రాలే, వీడు వాడి బాటిల్లోనే తాగుతాడు. ఇట్లా తాగిపిస్తేనేమో తాగుతలేడు. తాగవా నువ్వు, బజ్జుకోరా ఫస్ట్. అవును నాని, ఇక కార్ బంద్ చేయవా? అన్ని మీ అయ్య లెక్కనే మర్చిపోతే ఎట్లా బతావు? ఇప్పుడు మా అయ్య బతలేడా? బతుండు, బోలతనం పోతే బోక చేతి కత్తుంది. మా అమ్మ దగ్గర నచ్చేది ఇది పక్కా, ఏదో ఒక సామెత చెప్పి ఆ సిచ్యువేషన్ ని కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఏమన్నాను? బోలతనం పోతే బోకే చేతికత్తది. దాని మీనింగ్ ఏంది, అర్థం? దాని మీనింగ్ అంటే గిట్లనే, ఇక అన్నిటికీ పోని పోని అనుకుంటా పోతే ఉత్తది అవుతావు. అంతే అంట. అంతే, నువ్వు చెప్తే వినవు. ఎందుకు నేను సీతయ్యనా? ఎవడి మాట వినానా లేకపోతే షౌట్ ఉన్నా? ఇంటావు గాని బక్క పడుతున్నావు నాని. ఎండ్లకెళ్ళి దుంకింది. నువ్వు చెప్పేది ఒకటి, మళ్ళీ వేరే టాపిక్ లకు దుంకింది. మరిగా మబ్బున నా 5కి పోతున్నావు ఊబర్కి, ఇట్లనే చాలు పెట్టుకుంటా పోయి ఇక డీజిల్ అంతా తినేస్తున్నావా? తింటది ఇక చాలు ఉన్నాక. అది డీజిల్ తినది, ఎందుకంటే అది పెట్రోల్ కారు. చాలే ఉంచిండు నిజంగానే చాలు ఉంచినావు. ఏం కాదు, గీనే కదా కానీ కసుకని నురికినంటే మళ్ళీ ఓడన్ని ఎత్తుకపోతారట ఈ హాస్టల్ ముందు. నీకోలు చెప్పి ఎత్తుకపోతారు. చాలు పెట్టిన అంటే ఇంకా పోపు పని ఎక్కువ. నీకు ఇది ఆన పడుతుంది, దిగుతావా? ఆన పడుతుంది, దిగుతావా? పోదామా ఇంటికి? పోదామా మమ్మీ? పోదామా? పోదాం మమ్మీ, చెప్పు మమ్మీ. పోదామా? మమ్మీ పోదామా? ఎన్ని తింటావురా బొండగా? తిండిపోతున్నాడు వీడు. తిండిపోతాడు. ఏది అన్ని ఉంచేసిండు ఉత్తానే. లేవు 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 నాని, వర్షం వస్తుంది. లేవు పాప. కార్లో కూర్చోవాలి నాని. ఒక్కటి కూడా తినలేడు. ఉన్నాయని నాకుంటా కింద పడేసి. అవి ఉన్నాయా కార్లో? అయిపోయినాయి అవి. కాల్ రసూకి ఎన్ని ఉన్నాయో ఇంకా. అమ్మా వీడు తినని ఇట్లా పడేసిండు, ఇట్లా నిడిసబెట్టద్దు అన్నట్టు. తీస్తగానే ఇవన్నీ వీళ్ళు కూర్చుండేసి అది పెడుతురా, నాకు పెట్టరాదు. బెల్ట్ పెడుతురా. ఇప్పుడు ఏం చేస్తాం మనం? బిన్నులు ఎత్తాం. వెరీ గుడ్. ఇంటికి పోయినాక కూడా ఇట్లనే వేయాలా? ఇంటికాడ ఆడంటే పడేస్తాము. ఎందుకు పడేస్తారు? బిన్లు వేయరా? ఇక ఏరుకుంటా పోయి బిన్నులు ఎత్తి ఇక పని పచ్చ పడుతుంది. పట్టు వ్యవసాయం చెయ్యము, ఇక బిన్నులు వేసుకుంటుంటాం. నాని ఏమంటుంది? నాని
మన ఇంటికాడ బిన్ ఉండదు కానీ బిన్ ఉండదు ఏముండదు ఉత్త రోడ్ మీద పడేస్తాము అట్లా పడేయకి ఇప్పుడు ఇప్పటి నుంచి పట్టిగా ఇక్కడికి వచ్చినా కదా వేరే నేర్చుకున్నా పట్టు పాప అంత కూర్చుండి పెడతావు పని మీ అయ్య సాలే పెట్టిండు పోపైంది ఓడ ఎత్తుకపోతారట కాల పెడతారట ఈడ ఓలి చెప్పిర్రు నీకు ఓ మొన్న గడ కాల పెట్టలేరు మనం గటు వాడు రాజుగడ తట్టుకోయిందట చూసినావా చూసినా బోట్ల ఎయ్యకురా కొంత మన ఎస్సీ వాడిది కాల పెట్టిర్రు కారు అప్పట్లో అవునట అది తెలుసా నీకు ఎస్సీ అంటే తెలుసా మొన్న అంకపర పిల్లవాడు ఆడే అరే మంచిగా గుర్తున్నది ఇగో ఇగో అందులో కూర్చుని ఆడు యూస్ ఆగమవుతాడు అమ్మకి నేను మంచిగా గుర్తున్నా నా కారు కాల పెట్టినాను గది ఎందుకు చెప్పినా అని మమ్మల్ని తిడతాడు ఇప్పుడు నన్ను విజయ్ కానీ ఆ విజయ్ అని తిడతాడు ఎట్లా నాడే చెప్పిండు అనుకుంటాడు నేను మరదలు ఏమని పిలిచింది నాని ఏమన్నది బావా అన్నదా ఎప్పుడన్నారా మొన్న వీడు మరదలు ఏమని పిలిచిందంటే బావా బావా అంటాడు మరదలు అంటే సుమంత్ గారి బిడ్డే అన్నట్టు సో ఈయన బావా అని పిలిచిందట ఆ పాప పుట్టి ఇంకా 1 month అని అయితే లేదు ఈయన బావా అని పిలిచిందట ఆ బావా అనే వాడు ఏడికెళ్ళి నేర్చుకున్నాడు తెలుసా ఇప్పుడు మా బడాడు విజయ్ గారిని బావా అని పిలుస్తాడు కదా సో వాళ్ళని చూసి అక్కడి నుంచి తీసుకున్నాడు అన్నట్టు వాడు అది సో అప్పటి నుంచి మరదలు ఏమని పిలుస్తుందిరా అంటే బావా బావా అంటుండు ఏడుస్తుండు చలో లెట్స్ గో నాని ఇప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం సో ఆన్ ద వేలో వీడు వంటడు లేదో చూద్దాం ఇక పండకపోతే మనం కథమైనట్టే పన్నడనుకో మంచిగా ప్రశాంతంగా ఉండవచ్చు కొంచెంసేపు లెట్స్ గో ఇంటికి వెళ్ళిపోదాం దాట్స్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్ సీ యూ బాయ్ బాయ్ చెప్పు బాయ్ రైట్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వరకు ఇవన్ బొండ పడిపోయింది ఒరే ఇది వండుకోలేడు పన్నాడు